నమ శివాయ. ఓం లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 65వ శ్లోకం. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరా కోటిరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతా శ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. శివభక్తుణ్ణి భూత ప్రేత పిశాచాదులు ఏమీ కూడా హాని చెయ్యవు అని ఇదివరకే గురువుగారు మనకి తెలియజేశారు. మరి ఈ శ్లోకంలో వక్షస్థాడన శంకయ విచలిత వైవస్వత అంటే వైవస్వతుడంటే సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క కుమారుడు ఎవరు? యమధర్మరాజు. ఈశ్వర భక్తుని జోలికి వెళితే యముడిని కూడా రొమ్ము మీద తంతాడేమో అనే భయంతో విచలితుడవుతాడు, పొరుగు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇంత మునుపు కూడా మనం 64 శ్లోకంలో చెప్పుకున్నాం మార్కండేయుడి గురించి. ఆయన అర్ధాయుష్కుడైతే శివుడు లింగాన్ని అభిషేకిస్తూ ఆయన తపస్సు చేశాడు. కానీ కాలం తీరే సమయంలో యముడు వచ్చి మార్కండేయుడి జీవాన్ని తీసుకెళ్ళబోతుంటే ఈశ్వరుడు యముని గుండెల మీద తన్నాడు, అంటే తాండనం చేశాడు. అలాగే ఏ భక్తుడి దగ్గరికి యముడే కాదు, ఏ చెడు అయినా సరే, భూత ప్రేత పిశాచాదులు ఏమి వెళ్ళినా ఈశ్వర పక్షతాడన ఆయన ఉంటాను, ఇక భయం లేదు, నేను ఉంటాను అని చెప్పేటటువంటి వాడు ఈశ్వరుడు. ఉంటుంది అట్లా ఉంటుందని యముడు కూడా చాలా భయపడి పరిగెడుతూ ఉంటాడు. అలాగే దేవతలంటే అమరులు, వార్ధక్యం మరణం లేనివారు. తమ కిరీటాలు రత్నదీపకలిక రత్నాల్లాగా దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఆ దగద్దగాయమైన వెలుగులో నీరాజనం చేస్తారు నీకు. అంటే హారతకర్పూరం తీసుకొచ్చి ఒక ప్లేట్ తీసుకొచ్చి నీరాజనం కాదు, వాళ్ళకి ఉండేటువంటి కిరీటాల యొక్క అందరూ వచ్చేసేటట్టు నుంచుంటే ఏముంది, దగాయమానంగా ఆయనకి నీరాజనం చేసినట్టుగా ఉంటుంది. ఎంతో బాగుంది చూడండి ఈ మాట. మనం కూడా కళ్ళు మూసుకుంటే నిజంగా ఇది మనకు కనపడతా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లా నీ పాదాలకు వాళ్ళు నమస్కారం చేసి లేస్తూ ఉంటారు, అలా నమస్కారం చేస్తుంటారు, అలా లేస్తూ ఉంటే ఆ కిరీటాల యొక్క దగద్దగాయమైనటువంటి ఆ కాంతి, ఆ వెలుగు నీకు నీరాజనం ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది. ఓ భవానీపతి, నీ దేవతలందరూ కూడా నీకు నమస్కరిస్తుంటారు. దృష్ట్వా ముక్తి వధూస్తనోతి నిభృత శ్లేషం అంటే శివపాద యుగళాన్ని, నీ పాదయుగళాన్ని అంటే నీ పాదాలని సేవించి నమ్మే భక్తులను ముక్తి అనేటువంటి కాంత మనసారా కౌగులించుకుంటుంది. అంటే ఇక్కడ ముక్తి అనేటువంటి శివభక్తులకి ఇచ్చేది ముక్తి. ఆ ముక్తి అనేదాన్ని ఒక స్త్రీత్వంగా ఉంచి ఆ ముక్తి అనేటువంటిది కౌగులించుకుంటుంది ఈ శివభక్తుల్ని అని చెప్తున్నారనమాట. ఆ పుణ్యం అనమాట, పుణ్యమే ముక్తికి దారితీస్తుంది. మరి ముక్తే నీ దరికి చేర్చేది కూడా. ముక్తి శివభక్తుల్ని వరిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఈశ్వర ప్రార్థనలు, ఈశ్వరుణ్ణే నమ్ముతాము, ఈశ్వర స్మరణే చేస్తాము, ఆ ముక్తి అనేటువంటిది మనల్ని వరిస్తుంది. మరొక్క మాట ఏంటంటే శివ ఏ భక్తుడైతే నీ చరణాలను నమ్ముతాడో, శరణు కోరతాడు, తస్యేహ కిం దుర్లభం. ఒక్కటే మాట చెప్పేసేసాడు. ఈ లోకంలో పొందలేనిదంటూ ఏమీ ఉండదు. పొందలేనిదంటూ ఏముంటుంది? ఈశ్వర పాదాలు కనుక మనం స్తుతిస్తే, ఆ ఈశ్వరుడు మనల్ని కరుణిస్తే అంతకన్నా ఏముంటుంది? ఈశ్వర భక్తులకు సాధించలేనిది లేదు, సాధింప తగినది ఇంకేమీ లేదు. ఇంకా అదొక్కటే. ఇక సాధించలేము అనేది వాళ్ళ జీవితంలో ఉండదనమాట, ఉండదు. అన్నీ తల్లి బిడ్డకు గోరు ముద్దలు పెట్టినట్టు అన్నీ ఈశ్వరుడే చూసుకుంటూ ఉంటాడు. బిడ్డ ఎక్కడున్నా కూడా ఆడుకుంటున్నా సరే తీసుకొచ్చి ఆహారం సమయంలో ఆహారం, స్నానం సమయంలో స్నానం, చదువు సమయంలో చదువు ఎలా చూస్తుందో తల్లి, ఎవరికి ఏది ఎప్పుడు ఎలా కావాలి అంటే ఆ విధంగా ఈశ్వరుడు తల్లిలాగా చూసుకుంటాడు. అలాంటి స్మరణ చేసి అలాంటి భక్తులకి ఇప్పుడు ఎలా ఉంటుంది? నిర్భయంగా ఉంటాడు ఆ భక్తుడు. ఈశ్వర పాదాలని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే నిర్భయంగా ఉంటారు. భయం అనేది వాళ్ళకి జీవితంలో తొంగి కూడా చూడదు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.